తమిళంలో లేడీ అమితాబ్ అనే టైటిల్ ని విజయశాంతి దక్కించుకుంది. మరి ఆంధ్ర అమితాబ్ ఎవరు, ఈ టైటిల్ ఎవరికి దక్కుతుంది అని దీనిపై హాట్ గా ఇండస్ట్రీలో డిస్కషన్ జరుగుతుంది. మరి ఈ టైటిల్ ని ఓ హీరో దక్కించుకోబోతున్నాడు. మరి ఆ హీరో ఎవరో తెలుసుకోవాలంటే ఈ స్టోరీపై లుక్ చేయాల్సిందే. గ్లామరస్ హీరోయిన్ శ్రీదేవి తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసింది. ఇంగ్లీష్ వింగ్లీష్ సినిమాతో అందరినీ అలరించబోతుంది. ఈ సినిమాలో అమితాబ్ ఒక కామెడీ క్యారెక్టర్ ని చేస్తున్నాడు. ఇదే క్యారెక్టర్ ని తమిళ వర్షన్ లో అజిత్ చేస్తుండగా తెలుగులో జగపతి బాబు చేత చేయించాలని అనుకుంటున్నారు. గతంలో కూడా తెలుగులో అమితాబ్ క్యారెక్టర్ ని జగపతి బాబే చేశాడు. నిన్న మాట అడుగుతాను. అప్పుడంటే ఏదో నీ చేతిలో లేని పరిస్థితుల వల్ల నువ్వు ఇలా అయిపోయావు. కానీ ఇప్పుడేమైంది? న్యాయస్థానానికి వచ్చి జరిగిందేంటో చెప్పలేవా? ఏంటి పెద్ద న్యాయం చట్టం అంటావు? నా దృష్టిలో గురునారాయణ న్యాయం సర్కార్ చట్టం. అయినా వాటి మీద నీకు అంత నమ్మకం ఉన్నప్పుడు వెళ్ళి మీ ఆయన్ని అడగచ్చుగా. ప్లీజ్. హిందీలో వచ్చిన బంటి ఔర్ బబ్లీ సినిమాలో అమితాబ్ క్యారెక్టర్ ని తెలుగు రీమేక్ అయిన భలే దొంగలు సినిమాలో జగపతి బాబు నటించారు. ఇప్పుడు ఇంగ్లీష్ వింగ్లీష్ సినిమాలో అమితాబ్ క్యారెక్టర్ ని తెలుగులో ఈ ఫ్యామిలీ హీరో చేయబోతున్నాడు. గుడ్ ఈవినింగ్ సార్. చాలా రోజులకు వచ్చారు. ఒక అమ్మాయి అబ్బాయి కోసం ఊర్లో ఉన్న బార్లన్నీ ఎదుగుతున్నాను. ఇక్కడికి ఎవరైనా వచ్చారా? ఓ, అందరూ వాళ్ళే ఉన్నారు కదా. సరే, కొత్తగా ఎవరైనా వస్తే చెప్పు. అలాగే సార్. సార్ సార్ స్మాల్ నో సర్లే పదా, మళ్ళీ నువ్వు ఫీల్ అవుతావు. ప్లీజ్ సార్. థ్యాంక్ యూ. సలాం సార్. నమస్తే. విస్కీ సేమ్. థ్యాంక్ యూ. అసలే తమిళ తంబిలకి మన టాలీవుడ్ హీరో జగపతి బాబుపై కన్నుపడింది. ఎందుకంటే జగపతి బాబుతో లీడ్ రోల్ చేయిస్తే తమ సినిమాలకు క్రేజ్ పెరుగుతుందని అనుకుంటున్నారు. అందుకని విక్రమ్ హీరోగా తెరకెక్కున్న సినిమా తాండవంలో జగపతి బాబు ఒక కీలక పాత్ర చేస్తున్నాడు. అలా తమిళ తంబిల అభిమానం సొంతం చేసుకోవటమే కాకుండా ఇప్పుడు ఆంధ్ర అమితాబ్ టైటిల్ ని కూడా దక్కించుకోబోతున్నాడు జగపతి బాబు. సో ఇదండి మ్యాటర్.